అమౌంట్ ఆఫ్ ఏటీపీ జనరేటెడ్ బై ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ద 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో దీన్ని చెప్పుకునే ముందు మనం గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్ కూడా కంప్లీట్ చేసుకుందాం. దాన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాము, టీసీఏ సైకిల్ కూడా అంటాము. దాని తర్వాత ఈ స్లైడ్స్ ఈ కంప్లీట్ ఆక్సిడేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకాలసిస్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకాలసిస్లోకి వచ్చేసరికి మీరు చూడండి, గ్లూకోజ్ నుంచి ఇక్కడ పెన్ తీసుకుందాం. పెన్ తీసుకొని ఇక్కడ గ్లూకోజ్ అనే మాలిక్యూల్ పైరువేట్గా మనకు బేసిక్గా ఏం కావాలి, ఇక్కడ పైరువేట్గా కన్వర్ట్ అవ్వాలి. పైరువేట్గా కన్వర్ట్ అవ్వకుండా ఆపేవి ఏదైతే ఉన్నాయో, స్టాప్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటినే రెగ్యులేటరీ ఎంజైమ్స్ అంటాము. అవి ఏంటియో చూద్దాం. ఫస్ట్ వన్ హెక్సోకైనేస్ గ్లూకోకైనేస్. ఫస్ట్ యాక్టివేషన్ ఫస్ట్ స్టెప్లోనే జరగాలి. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే ఏంటి, దాంట్లో ఎప్పుడైతే ఎక్సెస్ ఆఫ్ పైరువేట్స్ వస్తాయో అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ ద్వారా వచ్చి ఈ యాక్టివేషన్ని స్టాప్ చేస్తాయి. ఈ యాక్టివేషన్ని అంటే గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ చేయడానికి స్టాప్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఇండ్యూషన్ ఆఫ్ బై ఇన్సులిన్ ద్వారా కూడా ఇది స్టాపేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేసరికి అయితే ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ మాలిక్యూల్ వచ్చేసి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ మాలిక్యూల్ గా కన్వర్ట్ కాకుండా ఏదైతే అలోస్టెరిక్ రెగ్యులేషన్ జరుగుతుంది అంటే యాక్టివేటర్స్ ఆఫ్ ఏఎంపీ, ఏడిపి, FE2, 6BP అనే ఎంజైమ్ కానీ లేదా ఇన్హిబిటర్ ఇవి వచ్చేసి యాక్టివేట్ చేస్తాయి. ఈ యాక్టివేట్ చేయడం వల్ల ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. అదే ఇన్హిబిటర్స్కి వచ్చేసరికి ఏటీపీ సిట్రేట్ అనేవి రెండు అవైలబిలిటీ ఎప్పుడైతే పెరుగుతాయో, ఈ రెండు అవైలబిలిటీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఇది అనేది స్టాప్ అయిపోతాయి అన్నట్టు. ఇన్హిబిటర్స్ వచ్చేసి ఏటీపీ అండ్ సిట్రేట్ మాలిక్యూల్. ఓకేనా అండి. సో ఏటీపీ మాలిక్యూల్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ సింథసిస్ చేసుకొని ఏం చేసుకుంటాం, బాడీ యూటిలైజ్ చేసుకోలేదు కదా, సో అందుకని అప్పుడు స్టాప్ చేస్తుంది అన్నట్టు. పాస్పోయినోల్ పైరువేట్ కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్ బై ద ఎంజైమ్ మీన్స్ పైరువేట్ కైనేజ్ ఎంజైమ్. ఇక్కడ కూడా మనకి ఏటీపీ అనేది మనకు యూజ్ అవుతుంది, యూటిలైజ్ అవుతుంది. ఇక్కడ ఏం కన్వర్ట్ అవుతుంది మీరు చూడండి, ఇక్కడ అలోస్టెరిక్ రెగ్యులేషన్ ద్వారా ఇది రెగ్యులేట్ అవుతుంది. యాక్టివేటర్స్ వచ్చేసరికి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది యాక్టివేటర్ అవుతుంది. ఎక్సెస్ ఆఫ్ ఏటీపీ అలనైన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలనైన్స్ వచ్చేసి ఇన్హిబిటర్ అవుతుంది పైరువేట్ ఫార్మేషన్కి. కోవలెంట్ మోడిఫికేషన్లో వచ్చేసరికి ఏమవుతుంది, ఇన్సులిన్ అనేది యాక్టివేటర్ అవుతుంది, ఇన్హిబిటర్ వచ్చేసరికి గ్లూకగాన్ అవుతుంది, అండ్ ఇండక్షన్ వచ్చేసి ఇన్సులిన్ అవుతుంది, రిప్రెసెషన్ వచ్చేసి మనకు గ్లూకగాన్ గా ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఈ ద్వారా రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకాలసిస్ అనేది మనకు జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ర్యాపబోర్డ్ ల్యూబ్రింగ్ సైకిల్ ఇన్ ద ఆర్బీసీ. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్బీసీ ఎలా యూటిలైజ్ చేసుకుంది గ్లూకోజ్ అనేది మనకి తెలుసు. గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్, అక్కడి నుంచి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అక్కడ క్లీవ్ అవుతుందిగా, రెండుగా క్లీవ్ అవుతుందిగా, అది క్లీవ్ అవడం అనేది జరిగి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనే మాలిక్యూల్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మామూలుగా అయితే ఏమవుతుంది, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కాస్త 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ గా ఫామ్ అవుతుంది. ఓకేనా అండి. ఇది మనకు మామూలుగా జరిగేది. ఇక్కడ నార్మల్ సెల్ ఏమవుతుంది, 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ కాస్త డైరెక్ట్లీ ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిమూవ్ చేసుకొని 3-ఫాస్ఫోగ్లిజరేట్ గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆర్బీసీలోకి వచ్చేసరికి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ కాస్త కన్వర్ట్స్ ఇంటూ 2,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ గా కన్వర్ట్ అవుతుంది. 2,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి దాన్ని ఏ ఎంజైమ్ ఇక్కడ మ్యూటేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ వస్తుంది. బేసిక్గా మ్యూటేజ్ అనే ఎంజైమ్ ఇక్కడికి వచ్చేసి మామూలుగా 3-ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి మ్యూటేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి 3 నుంచి 2కి షిఫ్ట్ అయ్యేస్తుంది కదా, అలానే ఇక్కడ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ మీద మ్యూటేజ్ అనే ఎంజైమ్ కనుక ఆర్బీసీలో మ్యూటేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసి 1,3-బిస్ఫాస్ఫోని 2,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ గా ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ 2,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ పాస్పటేజ్ అనే ఎంజైమ్ కాస్త
ఇక్కడ 3-phosphoglycerate గా కన్వర్ట్ అవుతుంది. అక్కడ నుంచి యాజ్ యూజువల్ పైరువేట్ అనేది సింథసైజ్ అవుతుంది. దీని ద్వారా ఆర్బీసీ అనేది 2 ఏటీపీలని సొంతం చేసుకోగలుగుతుంది. ఓకేనండి. సో ఇది మనకు గ్లైకాలసిస్ అండ్ రెగ్యులేషన్ ఆర్బీసీలో అండ్ అదర్ సెల్స్లో ఎలా జరుగుతుంది అనేది మనం చూసాము. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది మీకు బ్రీఫ్గా తెలవడానికి నేను ఒకటి ఇది పెట్టాను చూడండి. ఇక్కడ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటే ఏంటి? 1 by 1 మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటే ఏంటి? కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు జరుగుతాయి? గ్లైకాలసిస్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత, పైరువేట్ అనేది ఏర్పడిన తర్వాత, పైరువేట్ కన్వర్టెడ్ ఇంటూ అసిటైల్ కోయే. అసిటైల్ కోయే అనే మాలిక్యూలు అది మనకు మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది. మైటోకాండ్రియాలో ఇదంతా జరుగుతుంది. అయితే ఇంతసేపు ఇది ఎక్కడ జరిగింది? గ్లైకాలసిస్ అనే ప్రాసెస్. గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ అంతా కూడా సైటోసాల్లో మాత్రమే జరిగింది. సైటోసాల్ నుంచి మైటోకాండ్రియాలోకి ఇప్పుడు అసిటైల్ కోయే ఎంటర్ అవుతుంది. అసిటైల్ కోయే ఎంటర్ అయ్యి మనకు క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది. దాన్నే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాము. దాన్నే టీసీఏ సైకిల్ అని కూడా చెప్పేసి మనం అంటాం అన్నట్టు. చూడండి, పైరువేట్ ఫ్రమ్ ద glycolysis degraded to carbon dioxide. Degraded to the carbon dioxide and వాటర్ మాలిక్యూల్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ కనుక ఏర్పడదాన్ని మనం కంప్లీట్ ఆక్సిడేషన్ అంటాము. దీన్ని కంప్లీట్ డిగ్రేడేషన్ అంటాము. దా ప్రాసెస్నే సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఆర్ టీసీఏ సైకిల్ ఆర్ క్రెబ్స్ సైకిల్ అని చెప్పేసి అంటాం. ఈ మూడు కూడా ఒకటే అండి. ఇక్కడ 1 జీటీపీ, దాన్ని ఏటీపీ ఇన్ బ్యాక్టీరియా అండ్ 1 FADH2. మీరు చూడండి ఇక్కడ 1 జీటీపీ దాన్ని ఏటీపీ అని కూడా మనం అనుకోవచ్చు. దాన్ని బ్యాక్టీరియాలో ఏటీపీ అంటాము. దాన్ని 1 FADH2 is produced during the 1 turn of the cycle. అంటే మనకు 2 పైరువేట్లు వచ్చాయి కదా. 2 పైరువేట్ల నుంచి మనకు అక్కడ 2 అసిటైల్ కోయలు వస్తాయి. అంటే ఒక అసిటైల్ కోయ ఎంటర్ అయినప్పుడు 1 జీటీపీ 1 FADH2 అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత 3 NADHs are produced. 3 NADHs are produced during the 1 turn of the cycle. దీని ద్వారా NADH అండ్ FADH2 ఆర్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లోకి వెళ్తాయి. అవి ఆక్సిడైజ్ అవుతాయి. ఆక్సిడైజ్ అయిన తర్వాత అవి మళ్ళీ ఏటీపీలుగా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? మొత్తం 8 రియాక్షన్స్ మేక్స్ ద క్రెబ్స్ సైకిల్. మొత్తం 8 రియాక్షన్స్ ఉంటాయి. ఆ 8 రియాక్షన్స్ కూడా మనకు ఇక్కడ ఉపయోగపడాయి. అంటే 1, 2, 3 రకాలైన ఎనర్జీ మాలిక్యూల్ వస్తాయి. 1 జీటీపీ మాలిక్యూల్ వస్తుంది, 1 FADH2 మాలిక్యూల్ వస్తుంది, 3 NADH మాలిక్యూల్, ఒక్క అసిటైల్ కోయే. అంటే ఇప్పుడు మనకు పైరువేట్ ఏదైతే ఉందో పైరువేట్ అసిటైల్ కోయేగా కన్వర్ట్ అవుతుంది. అసిటైల్ కోయే కన్వర్ట్ అయిన తర్వాత ఇది మనకు టీసీఏ సైకిల్లోకి వెళ్తుంది. టీసీఏ సైకిల్లోకి వెళ్ళిన తర్వాత 1 జీటీపీ 1 FADH ప్లస్ 1 NADH మాలిక్యూల్ అనేది ఇక్కడ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 3 మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ వస్తుంది. ఓకేనా అండి? ఇలా మనకు 3 NADHs ఆర్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద 1 టర్న్ ఆఫ్ సైకిల్ అనేది మనకు వస్తుంది. ఓవర్ వ్యూ ఆఫ్ క్రైబ్ సైకిల్ మనం చూద్దాం. ఇక్కడ ఏమవుతుందో ఫస్ట్ పైరువేట్ ఉంది కదండి. పైరువేట్ కన్వర్టెడ్ ఇంటూ అసిటైల్ కోయే వస్తుంది. అసిటైల్ కోయే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కమింగ్ టు ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది? ఆక్సాలో అసిటేట్కి వచ్చేసి పైరువేట్ అనేది అసిటైల్ కోయేగా కన్వర్ట్ అవుతుంది. అసిటైల్ కోయేగా కన్వర్ట్ అయిన తర్వాత ఈ అసిటైల్ కోయే ఆక్సాలో అసిటేట్కి అటాచ్ అయ్యి ఇది 4 కార్బన్ ఆటం. ఆక్సాలో అసిటేట్ అనేది 4 కార్బన్ ఆటం, అసిటైల్ కోయే అనేది 2 కార్బన్ ఆటం. రెండు కలిపి సిట్రేట్ గా ఫామ్ అవుతుంది. అది 6 కార్బన్ ఆటం మాలిక్యూల్. మీరు ఇక్కడ చూడండి, 6 కార్బన్ ఆటం మాలిక్యూల్. ఇది కన్వర్ట్ అవడానికి సిట్రేట్ సింథేజ్ అనేది ఎంజైమ్. ఈ సిట్రేట్ సింథేజ్ అనే ఎంజైమ్ మళ్ళీ ఐసోసిట్రేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఐసోసిట్రేట్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఆల్ఫా కీటో గ్లూటరేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కన్వర్ట్ అయ్యడంలో 1 కార్బన్ డైఆక్సైడ్ 1 కార్బన్ ఆటమ్ ని రిమూవ్ చేస్తుంది. దాంతో పాటు 1 NADPH మాలిక్యూల్ అనేది ఇక్కడ సింథసైజ్ అయింది. చూడండి, ఈ 1 NADPH మాలిక్యూల్ వచ్చేసి మనకు 2.5 ATPs ఇస్తుంది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లోకి వెళ్ళిన తర్వాత. దీనికి ఎంజైమ్ వచ్చేసి ఐసోసిట్రేట్
డిహైడ్రోజనేజ్ అనేది ఇది ఎంజైమ్, ఇది యాక్టివేటర్ వచ్చేసి ఏడిపి అనేది యాక్టివేటర్. ఇది ఐసోసిట్రేట్ నుంచి ఆల్ఫా కీటో గ్లూటరేట్ గా ఫామ్ అయింది. ఈ ఆల్ఫా కీటో గ్లూటరేట్ అనేది ఆల్ఫా కీటో గ్లూటరేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ద్వారా సక్సినైల్ కోఏగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా వన్ మోర్ NADPH మాలిక్యూల్ వచ్చింది. చూడండి, ఇక్కడ 1 కార్బన్ ఆటమ్ పోయింది, ఇక్కడ 2nd కార్బన్ ఆటమ్ పోయింది, మొత్తం 2 కార్బన్ ఆటంలు పోయాయి. సో 6 కార్బన్ ఆటమ్ నుంచి మనకు ఏమైంది, 4 కార్బన్ ఆటమ్ మాలిక్యూల్ అయిన సక్సినైల్ కోఏ అనేది మనకు ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ చూడండి, ఈ సక్సినైల్ కోఏ నుంచి ఇక్కడ సక్సినేట్ గా కన్వర్ట్ అయింది. సక్సినేట్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి ఒక జీటీపీ మాలిక్యూల్ అనేది ఏర్పడింది. జీటీపీ మాలిక్యూల్ ఏర్పడడానికి ఏది కావాలి, సక్సినేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఈ ఎంజైమ్ మనకు అవుతుంది. ఇక్కడ నుంచి సక్సినేట్ నుంచి ఫ్యూమరేట్ గా కన్వర్ట్ అయింది. ఫ్యూమరేట్ గా కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ కార్బన్ చేంజెస్ ఏం జరగట్లేవు, కానీ హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి. రిమూవ్ అవడం వల్ల FAD మాలిక్యూల్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ కన్వర్టెడ్ ఇంటూ FADH2 మాలిక్యూల్ అనేది వచ్చింది. FADH మాలిక్యూల్ కన్వర్ట్స్ ఇంటూ ATP molecule and synthesizes finally 1.5 ATP molecule గా మనకు సింథసైజ్ అవుతుంది. అండ్ ఈ ఫ్యూమరేట్ అనేది మ్యాలేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ మ్యాలేట్ కు మాత్రమే ఒక అవకాశం ఉంది. ఏంటి అంటే ఇది మైటోకాండ్రియా నుంచి లోపలికి బయటికి, బయట నుంచి లోపలికి, మైటోకాండ్రియా నుంచి సైటోసాల్కి, సైటోసాల్ నుంచి మైటోకాండ్రియాకి వచ్చే ఏకైక గుణం కలిగింది ఈ మ్యాలేట్ ఒకటి. ఈ మ్యాలేట్ మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మ్యాలేట్ ఎప్పుడైతే మ్యాలేట్ ఆక్సాలోఅస్టేట్ గా కన్వర్ట్ అవుతుందో అప్పుడే మనకు వన్ మోర్ NADH మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. దీని ద్వారా ఇది మనకు కంప్లీట్ గా సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఓకేనండి, ఈ కంప్లీట్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్స్ ఏర్పడుతున్నాయి, వాటర్ మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి, NADPH ఏర్పడుతున్నాయి, అండ్ పైరువేట్లు కూడా వన్ పైరువేట్ వచ్చేసి మనకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి 1 NADPH 2 3 NADPH 3 వచ్చాయి, 1 FAD వచ్చింది, 1 GTP మాలిక్యూల్ వచ్చింది. సో ఎనర్జీ మాలిక్యూల్స్ అనేవి మనకు ఇక్కడ వచ్చేసాయి. పైరువేట్ డిహైడ్రోజనేజ్ కాంప్లెక్స్ అంటాం దీన్ని. ఇప్పుడు పైరువేట్ టు అసిటైల్ కోఏ కన్వర్ట్ అయ్యేది ఇది. చూడండి, పైరువేట్ టు అసిటైల్ కోఏ ఎలా కన్వర్ట్ అయిందో చూడండి. కోఏ ఉంది ఇక్కడ. పైరువేట్ టు ఇక్కడ NADH నుంచి 2 హైడ్రోజన్ మాలిక్యూల్ ఇక్కడ రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసిన 2 హైడ్రోజన్ మాలిక్యూల్ కూడా NAD మాలిక్యూల్ తీసుకోవడం వల్ల NADH అండ్ H+ మాలిక్యూల్ ఏర్పడుతుంది. అండ్ కోఏ అనేది మన ఇక్కడ యాడ్ అవ్వడం వల్ల అసిటైల్ కోఏ వస్తుంది. దీని యాక్టివేటర్ ఇన్హిబిటర్స్ వచ్చి అసిటైల్ కోఏస్ అండ్ NADPHs ఆర్ ఇన్హిబిటర్. ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా అండ్ అవైలబిలిటీ ఆఫ్ NADHs ద్వారా ఇది బేసిక్ గా యాక్టివేషన్ ఇన్యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఇలా అన్నట్టు మొత్తం గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేది మొత్తం చూడండి. ఇక్కడ ముందు గ్లైకాలసిస్ గ్లూకోజ్ అనేది ఎంటర్ అవుతుంది. గ్లూకోజ్ ఎంటర్ అయిన తర్వాత పైరువేట్ అయింది. పైరువేట్ తర్వాత అసిటైల్ కోఏ అయింది. అసిటైల్ కోఏ నుంచి సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ గా ఆక్సిడేషన్ అనేది జరిగింది. కంప్లీట్ గా ఆక్సిడేషన్ జరిగిన తర్వాత ఎంత ఎనర్జీ సింథసైజ్ అయిందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అమౌంట్ ఆఫ్ ATP జనరేటెడ్ బై ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ 1 మాలిక్యూల్. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇఫ్ 1 mole of 1 molecule of glucose completely oxidized, how much amount of ATPs are generated or energies are generated. ఇది అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కంప్లీట్ గా ఆక్సిడేషన్ చెందినప్పుడు ఎన్ని ATPలను సింథసైజ్ చేసింది అనేది క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సరే ఇది. అది ఎలానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కంప్లీట్ ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకు గ్లైకాలసిస్ జరగాలి, ఎరోబిక్ కండిషన్ అయి ఉండాలి. ఖచ్చితంగా కంప్లీట్ ఆక్సిడేషన్ చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎరోబిక్ కండిషన్ అయి ఉండాలి. దాని తర్వాత గ్లూకోజ్ పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అయి ఉండాలి. అది ఎలా జరిగిందో చూద్దాం. అది జరిగినప్పుడు ఏమైందో మనం చూద్దాం. ఇప్పుడు గ్లైకాలసిస్ ప్రాసెస్ ద్వారా మనకు 9 - 2 మొత్తం కలిపి 7 అనుకున్నాం కదా, అవి చూద్దాం ఎలా జరిగిందో చూద్దాం. ఇప్పుడు గ్లైకాలసిస్ ప్రాసెస్ లో గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ద్వారా మనకు ఆక్సిడేషన్ ఆఫ్ 2 NADPHs వచ్చాయి కదండి. అంటే 2 మాలిక్యూల్ కదా, అందుకే 2 NADPH. అది మొత్తం ఎంత అవుతుంది మనకు 3, మొత్తం ఎన్ని అవుతుంది 1.5 పెన్నెడ. ఇక్కడ మనకు 3 ATPs అనేది ఇక్కడ 2 NADPHలు దీంట్లోకి ఎంటర్ అయితే 3 ATPs అనేది వచ్చేసాయి. అండ్ పాస్పోగ్లిజరోకైనేజ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, సబ్స్ట్రేట్ లెవెల్లో వచ్చేసరికి ఇక్కడ 2 ATPs అనేది వస్తుంది. సబ్స్ట్రేట్ లెవెల్లో పాస్పోరిలేషన్కి 2 ATPs అనేది వస్తుంది. అండ్ కన్జంప్షన్ ఆఫ్ మనకి తెలుసు 2 ATPలు మనం ఆల్రెడీ యూటిలైజ్ చేసుకొని ఉన్నాం. సో అదేమవుతుంది మొత్తం మనకు ఇక్కడ
2.5 2.5 ప్లస్ యాక్చువల్గా ఇక్కడ 2.5 ఇది 2.5 అండి. 2.5 ఏటీపీలు కదా మనకు ఒక ఎన్ఏడిపి వచ్చేసరికి. నేను ఒక్కసారి రాస్తాను, ఇది మీరు చూడండి, గమనించండి. ఎరేజర్ తీసుకొని నేను అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఎన్ఏడిపిహెచ్ వచ్చేసరికి ఒక ఎన్ఏడిపిహెచ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయలోకి పోయేసరికి 2.5 మాలిక్యూల్ 2.5కి మనకు ఏటీపీలు వస్తుంది. 2.5 ఎంత అవుతుంది? ఇది 5 అవుతాయి. ఇవన్నీ అవుతాయి, ఇవి మనకు 5 అవుతాయి అన్నట్టు. ఈ 5 ప్లస్ ఇక్కడ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్లో ఇక్కడికి వచ్చేసరికి మనకు 2 ఏటీపీ మాలిక్యూల్ వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకు పైరువేట్ కైనేస్ దగ్గర జీడిపి మాలిక్యూల్స్ వస్తున్నాయి. మొత్తం కలిపి మనకు 2 ఏటీపీ మాలిక్యూల్ వచ్చాయి కదండి. 2 ఏటీపీ మాలిక్యూల్ అంటే ఒక దగ్గర 2 బయటలు, ఇంకో దగ్గర 2 వచ్చాయి కదా. మీకు చూపిస్తాను, నేను చూపించడం ద్వారా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీ సైకిల్లోకి వచ్చేసరికి మనకు ఇక్కడ 2 ఏటీపీలు యూటిలైజ్ అయ్యాయి. గుర్తుంచుకోండి, ఇక్కడ 2 ఏటీపీలు యూటిలైజ్ అయ్యాయి. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ఏడిపిహెచ్లో 1 వచ్చింది. అంటే ఇది ఒకసారికి 1 వస్తే రెండోసారి కూడా 2 వస్తుంది. 2.5 × 2.5 అంటే 5 ఏటీపీస్. ఇక్కడ వచ్చేసరికి ఇది ఇక్కడ కూడా మళ్ళీ 1 వచ్చింది కదా, ఇది కూడా 1 వస్తుంది. 2 5 + 2 7. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక ఏటీపీ వచ్చింది. అంటే 1 మళ్ళీ 2 అవుతుంది కాబట్టి 7 + 2 9 అయింది. 9లో మనం 2 యూటిలైజ్ చేసుకున్నాం కదా, 2 యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని 2. అందుకే మీకు ఇక్కడ చూపించాను 2 ఏటీపీస్ వస్తుంది. ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఏటీపీ ద్వారా ఎన్ఏడిపి ద్వారా వచ్చింది ఇది. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఏటీపీ ద్వారా వచ్చింది. మనం ఇక్కడ రాసుకోవచ్చు, పెన్ తీసుకొని రాసుకుందాం. ఏటీపీ ద్వారా వస్తుంది ఇది. ఏటీపీ ద్వారా వచ్చింది అన్నట్టు. ఇది మనం యూటిలైజ్ చేసాం కాబట్టి, మనం రెండు చోట్ల యూటిలైజ్ చేసాం కాబట్టి ఏటీపీ ప్లస్ ఏటీపీ 2 ఏటీపీలను మనం ఫస్ట్ యూటిలైజ్ చేసాం కదండి, అది మైనస్ చేసాము. మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పోయేసరికి ఇది 7 వస్తుంది. ఇదంతా కూడా మనకు 7 వస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే, ఇక్కడి నుంచి రిలీజ్ అయిన దాంట్లో ఒక ఎన్ఏడిహెచ్ కాంప్లెక్స్ ద్వారా ఇక్కడ 7 మొత్తం మనకి ఎన్ని వచ్చాయి? 7 ఏటీపీస్ అనేది ఇక్కడ వచ్చేసాయి. 7 ఏటీపీస్ వచ్చాయి కదండి. పైరువేట్ నుంచి పైరువేట్ కన్వర్ట్ అయినాక అక్కడి నుంచి పీడిహెచ్ కాంప్లెక్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఆక్సిడేషన్ ఆఫ్ 2 NADH అక్కడ మనకు తెలుసు కదా, ఇక్కడ ఎన్ని రావాలి 2 NAD. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎలా చెప్పాలని మీకు ఇప్పుడు ఎక్కడ అంటే పైరువేట్ నుంచి అసిటైల్ కోయేకి కన్వర్షన్ చూసాం కదా మనం. అసిటైల్ కోయే అక్కడ కూడా మనకు ఒక ఎన్ఏడిహెచ్ అనేది ఏర్పడింది. ఎన్ఏడిహెచ్ అనే మాలిక్యూల్ ఒకటి ఏర్పడింది. అది ఒక పైరువేట్. అప్పుడు 2 అయినప్పుడు 2 వస్తాయి. అప్పుడు 2 ఎన్ఏడిహెచ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని విలువ ఎంత అవుతుంది? 5 అవుతుంది. అదే ఇక్కడ 5. అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ 2 అసిటైల్ కోయే ఏర్పడడం వల్ల మనకు 5 2 12 ఇక్కడికి 12 అయ్యాయి. ఓకేనండి, ఈ 2 కలిపి 12 అయ్యాయి. సరే, ఇక్కడ నుంచి మనకు తెలిసిందే ఐసోసిట్రేట్ నుంచి మనకు ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఎంటర్ అవుతాయి, 2 అసిటైల్ కోయలు ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా 2 కన్వర్ట్ అవుతుంది. దానివల్ల 2 ఎన్ఏడిహెచ్లు ఇక్కడ ఒక సబ్స్ట్రేట్ లెవెల్లో ఒక ఏటీపీ మాలిక్యూల్ అంటే జీటీపీ మాలిక్యూల్ వస్తుంది. ఇక్కడ జీటీపీ మాలిక్యూల్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఎఫ్ఏడిహెచ్ మాలిక్యూల్ వల్ల 3 వచ్చినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్లో వచ్చేసరికి 3 అంటే 3 ఎన్ఏడీలు వచ్చాయి కదండి. 1 2 3 3 ఎన్ఏడీలు వచ్చాయి, ఒక ఎఫ్ఏడి వచ్చింది, ఒక జీటీపీ వచ్చింది. మొత్తము కలిపి మనకి ఎన్ని వచ్చాయి? 5 5 2 3 5. మొత్తం కలిపి ఎంత? 12 17 తర్వాత 12 10 22 24 25 26 27 ప్లస్ 3 27 ప్లస్ 3 ఎంత? 27 ప్లస్ 3 30 అనేది ఎరోబిక్ కండిషన్లో మనకు 30 ఏటీపీలు అనేది మనకు ఫామ్ అవుతుంది. అండ్ ఎనరోబిక్ కండిషన్లో టోటల్ మాలిక్యూల్ అండ్ ఎరోబిక్ కండిషన్స్కి వచ్చేసరికి ఇది 32 మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది. 32 అండి, ఇది 30 కాదు, టోటల్ 32. ఎనరోబిక్ కండిషన్లోకి వచ్చేసరికి ఎనరోబిక్ కండిషన్లో 2 అనేది మైనస్ ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి అది 32గా కన్వర్ట్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు అది. ఓకేనండి, సో టోటల్గా మనకి ఏమవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే అండి, 1 NADH = 1
NADH ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటాం వీటి దానికి 2.5 ATPలు వస్తాయి. సెకండ్ది ఒక FAD ఒక DH2లో అయితే ఇక్కడ మనకు 1.5 ATP మాలిక్యూల్స్ అనేవి వస్తాయి. ఇవి గుర్తుంచుకోవాలి. అండ్ GTP అయితే ఈజ్ ఈక్వల్ టు 1 ATP. ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది మనకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ ప్లస్ గ్లైకాలసిస్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. దీని ద్వారా వచ్చే మొత్తం ఇవి. ఓకేనండి. ఓకే. నౌ కమింగ్ టు ద రెగ్యులేషన్ ఆఫ్ TCA సైకిల్. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఫంక్షన్స్ ఆఫ్ TCA సైకిల్ అయిపోయి ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ TCA సైకిల్ అయిపోయింది కదండి. ఇక్కడ ఏమవుతుంది, అల్టిమేట్గా మనకు కంప్లీట్గా ఆక్సిడేషన్ చెంది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయిపోయింది. దాని తర్వాత ఇది కూడా ఖచ్చితంగా రెగ్యులేట్ అవుతుంది. అది ఎలా రెగ్యులేట్ అవుతుందో మీరు చూడండి. ఇక్కడ చూడండి, దీంట్లో రెండు అన్నట్టు రెగ్యులేషన్ అనేది 2 టైప్స్ అన్నట్టు. డైరెక్ట్ రెగ్యులేషన్, ఇండైరెక్ట్ రెగ్యులేషన్ అనేది రెండు జరుగుతుంది. డైరెక్ట్ రెగ్యులేషన్ ఎలా జరుగుతుందో చూడండి. హై ఎనర్జీ స్టేట్ అంటే ఎక్కువ ATPలు ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఇంక్రీజ్డ్ ATPs వల్ల అంటే ATPs ఎక్కువైపోయినాయి అనుకోండి, అప్పుడు సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీ స్టోర్ చేసుకోలేము కాబట్టి దానివల్ల అది సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఆపేస్తుంది. నెక్స్ట్, డిక్రీజ్డ్ అవైలబిలిటీ ఆఫ్ ADPs అనేది కూడా మనకు తగ్గిస్తుంది. అండ్ డిక్రీజ్డ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ వల్ల కూడా ఈ రెగ్యులేషన్ ఆఫ్ TCA సైకిల్ అనేది తగ్గుతుంది. డిక్రీజ్డ్ ఆక్సిడేషన్ ఆఫ్ NADH మాలిక్యూల్స్ కూడా తగ్గుతుంది. అంటే ఎక్సెస్ ఆఫ్ NADHలు వచ్చాయి అనుకోండి, మైటోకాండ్రియాలో వర్క్ జరుగుతూనే ఉంటుంది కదా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అక్కడ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సెస్గా వచ్చి ఇది అక్యుములేట్ అవుతాయో, అంటే అక్యుములేట్ అంటే ఇక్కడ ఏంటి, పూర్తిగా స్తంభించిపోతుందో ఆ ప్రాసెస్ ATC స్థాయికి ఓవర్లోడ్ అవుతుందో, స్తంభించడం కాదు ఓవర్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ TCA సైకిల్లో NADPHలు 3 వస్తాయి కదా, NADHలు 3 వస్తాయి. ఆ 3 ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఈ సైకిల్ని ఆపేస్తుంది. అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం. అండ్ ఇంక్రీజ్డ్ NADH అనేది ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా దీన్ని ఆపేస్తుంది. అండ్ TCA సైకిల్ యాక్టివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సాలోఅసిటేట్ అనే మాలిక్యూల్ వల్ల కూడా ఇది మనకు TCA సైకిల్ అనేది రెగ్యులేషన్ జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఇదంతా కూడా ఇండైరెక్ట్ ఇండైరెక్ట్లో వస్తుంది. అని డైరెక్ట్ వన్లోకి వచ్చేసరికి డైరెక్ట్ రెగ్యులేషన్ ఆఫ్ బై ATP, ADP, NADH అండ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ స్టాప్స్ ద థింగ్స్ అన్నట్టు. ఇండైరెక్ట్గా వచ్చేసరికి మనకి ఇవన్నీ వస్తాయి. అండ్ ఇండైరెక్ట్గా వచ్చేసరికి లో ఎనర్జీ స్టేటస్లో ఎలా స్టాప్ అవుతుంది అంటే, లో ఎనర్జీ స్టేటస్లో ఎలా వస్తుందో చూడండి. లో ఎనర్జీ స్టేటస్లోకి వచ్చేసరికి ఇది TCA సైకిల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే పైరువేట్ నుంచి మనకు వెంటనే యాసిటైల్ కన్వర్ట్ అవ్వాలంటే 1 NADH మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది కదా, అక్కడ అవైలబిలిటీ ఆఫ్ దిస్ ఆక్సాలోఅసిటేట్ వల్ల అది అవుతుంది. నెక్స్ట్ ATP మాలిక్యూల్ అండ్ ఇంక్రీజ్డ్ ADP AMP వల్ల కూడా ఇది లోయరింగ్ ఇదేమవుతుందంటే TCA సైకిల్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నట్టు. సో ఆక్సాలోఅసిటేట్ దీనికి క్వైట్ ఆపోజిట్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ వల్ల ఈ సైకిల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ ఆఫ్ NADH వల్ల ఇది ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్డ్ NADH వల్ల ఇది యాక్టివేషన్ జరుగుతుంది. ఇంక్రీజ్డ్ TCA సైకిల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఇది అనేది ఇంక్రీజ్డ్ TCA సైకిల్ యాక్టివిటీ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ ద రెగ్యులేషన్ ఆఫ్ TCA సైకిల్. క్లియర్ అండి. ఒకటేమో డిక్రీజ్ చేసేది, ఒకటేమో ఇంక్రీజ్ చేసేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ HMP షంట్. మనకు దీంట్లో ఇచ్చిన దాంట్లో 2 సైకిల్స్ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి HMP షంట్. HMP షంట్ అంటే ఏంటి? HMP షంట్ అంటే హెక్సోమోనోస్ పాత్వేస్ అని చెప్పి అంటాము. దీంట్లో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనకు బేసిక్గా గ్లూకోజ్ యాజ్ ఆక్సిడైజ్డ్
no ATP energy is directly utilized ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ పాత్వేస్. గ్లూకోజ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ అనేది హెచ్ఎంపి షంట్లోకి వెళ్తుంది. హెచ్ఎంపి షంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఆక్సిడేషన్ అయితే జరుగుతుంది కానీ ఎనర్జీ మాత్రం రాదు అన్నట్టు. అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకు? NADPH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బేసిక్గా మనకి ఇంతకుముందుకి గ్లైకాలసిస్లో ఏమొచ్చింది మనకు? బేసిక్గా ATP మాలిక్యూల్స్, GTP మాలిక్యూల్ ప్లస్ FADH మాలిక్యూల్ ప్లస్ NADH మాలిక్యూల్స్ అనేవి గ్లైకాలసిస్లో సిట్రిక్ యాసిడ్ సైకిల్లో వస్తే ఇక్కడ హెచ్ఎంపి షంట్లోకి వచ్చేసరికి NADPH మాలిక్యూల్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడతో పాటు దీంతో పాటు పెంటో షుగర్ అనేది ఫామ్ అవుతుంది. పెంటో షుగర్ యొక్క యూజెస్ ఏంది మనకు? ఇది యూటిలైజ్ ద న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్లో యూజ్ అవుతుంది. న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్లో యూజ్ అవుతుంది. DNA, RNA, న్యూక్లియోటైడ్స్ లైక్ ATP, NAD ప్లస్, FAD ప్లస్ అండ్ కోఎంజైమ్ A అనేది ఇక్కడ సింథసైజ్ అవ్వడానికి ఈ అనేది యూజ్ అవుతుంది. సో మనం సింపుల్గా చెప్పాలంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెచ్ఎంపి షంట్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెచ్ఎంపి షంట్? సింథసిస్ ఆఫ్ NADPH అండ్ పెంటో షుగర్. ఓకేనా? ఇది మనకు వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్స్. NADPH పెంటో షుగర్స్ వచ్చేస్తున్నాయి మనం చెప్పుకున్నాం కదా. NADPH అండ్ పెంటో షుగర్స్ అనేది మనకు దీని సిగ్నిఫికెన్స్గా ఉంటుంది. బేసిక్గా పెంటో షుగర్లోకి వచ్చేసరికి ఇది ఏమవుతుంది? పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వేలోకి వెళ్తుంది. 5 కార్బోనేటెడ్ షుగర్స్ ఆర్ ఫార్మ్డ్ టు మోస్ట్ ఆఫ్ ద ఇది ఏం కన్వర్ట్ అవుతుంది అంటే రైబోస్ 5 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. రైబోస్ 5 ఫాస్ఫేట్ అనేది ఫర్ ద సింథసిస్ ఆఫ్ DNA, RNA అండ్ ATP న్యూక్లియోటైడ్ ఎంజైమ్స్ సింథసైజ్ అవ్వడానికి ఇది యూటిలైజ్ అవుతుంది. న్యూక్లియోటైడ్ ఎంజైమ్స్ వచ్చేసరికి NAD ప్లస్, FAD అండ్ కోఎంజైమ్ A అనేది మనకు ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ NADPH అనేసరికి NADPH యూజ్ వచ్చేసరికి రిడ్యూసింగ్ పవర్ ద వేరియస్ ఎనాబాలిక్ ప్రాసెసెస్. దిస్ ప్లేస్ ఏ రోల్ ఆన్ బయోసింథటిక్ ప్రాసెస్ ఆఫ్ సచ్ యాజ్ ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్లో NADPH అనేది మనకు మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాలిక్యూల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికర్సర్స్ అని చెప్పొచ్చు. మనం ప్రికర్సర్గా చెప్పుకోవచ్చు అన్నట్టు. సో అసిటైల్ కోయలు NADPHలు ప్రికర్సర్ అవుతాయి. ఎక్కడ? మనకు ఫ్యాటీ యాసిడ్ సింథసిస్లో వస్తుంది. అందుకే ఎప్పుడైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ATPలు మనకు జనరేట్ అవుతాయో అవి సిట్రిక్ యాసిడ్ సైకిల్ని బ్లాక్ చేస్తాయి. సిట్రిక్ యాసిడ్ బ్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ATPలు వచ్చి సిట్రిక్ యాసిడ్ సైకిల్ బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ పైరువేట్ అసిటైల్ కోయగా కన్వర్ట్ అవుతుంది. ఈ అసిటైల్ కోయలు కన్వర్ట్ అయిన తర్వాత ఇవి కొలెస్ట్రాల్ సింథసిస్కు సిద్ధపడతాయి. అప్పుడు సిద్ధపడ్డప్పుడు మనకు వాటికి NADPH కూడా కావాలి. అప్పుడు హెచ్ఎంపి షంట్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది. అక్కడ మనకు NADPH మాలిక్యూల్ అనేది సింథసైజ్ అవుతుంది. ఈ NADPH మాలిక్యూల్ అండ్ అసిటైల్ కోయస్ రెండు కూడా మనకు ఇక్కడ ప్రికర్సర్స్ అవుతుంది. దేనికి? ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్, కొలెస్ట్రాల్, స్టెరాయిడ్ బయోసింథసిస్కి అండ్ న్యూక్లియోటైడ్ బయోసింథసిస్కి అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ బయోసింథసిస్కి మనకు ఇవి అనేది ఉపయోగపడుతుంది. ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెచ్ఎంపి షంట్. ఓకేనండి. సో కమింగ్ టు ద హెక్సో మోనోఫాస్ఫేట్ షంట్ అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందో నేను టకాటకా చెప్పేస్తాను. ఇది చాలా చాలా ఈజీ సైకిల్ అన్నట్టు. ఏం లేదండి, ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అయితే గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ అవుతుంది కదా. హెక్సోకైనేజ్ ఎంజైమ్ అండ్ గ్లూకోకైనేజ్ ఎంజైమ్. సో దాని ద్వారా ఇది ఎప్పుడైతే తిన్న తర్వాత ఎక్సోకైనేజ్ తినకముందు గ్లూకోకైనేజ్ మాత్రం ఉపయోగపడదు. అది యాక్టివేట్ చేస్తుంది. అది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే ఇక్కడ 2 హైడ్రోజన్ ఐటమ్ డొనేట్ చేసి 6 ఫాస్ఫో గ్లూకనో లాక్టోన్ గా ఇది కన్వర్ట్ అవుతుంది. ఇది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ అనేది ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి గ్లూకోజ్ 6 ఫాస్ఫో డిహైడ్రోజనేజ్ అనేది ఎంజైమ్. అండ్ ఇక్కడ రిలీజ్ అయిన 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అది NADPH మాలిక్యూల్. NADP మాలిక్యూల్ తీసుకొని NADPH H+ మాలిక్యూల్ గా తీసుకుంటుంది. అండ్ మెగ్నీషియం విల్ బి ద కోఎంజైమ్ అవుతుంది.